జనానికి మాత్రం మొండి చేయి ఉండాలి. ఓకే, ఎస్ సంగప్ప గారు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో 3 సార్లు ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏదో ఒక స్థాయిలో ఒక అకౌంటబిలిటీ ఉండాలి కదా. అకౌంటబిలిటీకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అతీతమా? దాని రెస్పాన్సిబిలిటీ ఎవరో ఒకళ్ళు ఫిక్స్ చేయాలి కదా. ధర్మేంద్ర ప్రధాన్ తీసేయలేదు, శాఖ కూడా మార్చరా? ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది? ధర్మేంద్ర ప్రధాన్ తీసేయాలి అన్నారు, శాఖ కూడా మార్చారా? 2021లో లీక్ అయింది, 24లో లీక్ అయింది, 26లో లీక్ అయింది. పైగా ఆయనకు అన్ని పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జు, హర్యానా ఇన్ఛార్జు, మహారాష్ట్ర ఇన్ఛార్జు మీ పార్టీలోనే ఉంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న సిద్ధాంతం. ఎందుకైనా పార్టీ వరకు అప్పచెప్పడం? కేంద్ర మంత్రి ఉన్న ఆయనకు వేరే వ్యక్తులకు అప్పచెప్పండి, లేదా కేంద్ర మంత్రివర్గం నుంచి తీసేసి ఫుల్ టైం పార్టీ వర్క్ అని చెప్పండి. రెండు చేస్తున్నప్పుడు ఎట్లా న్యాయం చేస్తారు? ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు లీక్ అయింది, 24లో ఒకసారి, 26లో ఒకసారి. సరే, మీరు పేపర్ లీక్ ఈ 5 ఏళ్లలో 3 సార్లు అయింది అనేది జరిగిన వాడు వాస్తవం, కాలేదంటలేము. కానీ పేపర్ లీక్ కట్టడికై గత యూపీఏ టైంలో జరిగినటువంటి పేపర్ లీక్ చూడండి, లీక్ల సంఖ్య చూడండి, ఇప్పుడు ఎంత తగ్గింది చూడండి. దాదాపు 90% పేపర్ లీక్స్ తగ్గినాయి. అప్పుడు యూపీఏ టైంలో, తర్వాత యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటి టైంలో అన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ మిత్రపక్షాలను ఆ రాష్ట్రాలు జరిగినటువంటి పేపర్ లీక్ల యొక్క లిస్ట్ చూడండి. ఇప్పుడు ఎంత జరిగింది? తగ్గింది. దాని కట్టడి జరుగుతుంది. మొదటిది. రెండోది, సార్ 3వ తేదీన పేపర్ లీక్ అయింది, 12వ తేదీన సిబిఐకి ఇచ్చారు. ఆ వెంటనే విత్ ఇన్ 2-3 days లో 13 మందిని అరెస్ట్ చేశారు. దానికి ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని రాజకీయ అంశంగా మార్చేందుకు కొంతమంది తీసుకొచ్చి దీన్ని జనతా మంత్రి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ ఇష్యూ విషయంలో వాళ్ళ మధ్య వాళ్ళకే రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. సరే, సోనం వాంగ్చుక్ తీసుకొచ్చారు. సోనం వాంగ్చుక్ వచ్చి ఆయన డిమాండ్ వేరే, ఫస్ట్ ఆయన డిమాండ్ వేరే అన్నాడు, తర్వాత ఇంకోటి ఏదో అంటున్నాడు. వాళ్ళకి క్లారిటీ లేదు. మొదటి. రెండోది, తర్వాత ఈ మధ్య పార్లమెంట్ దగ్గరకు వచ్చేసరికి సహజంగానే అసెంబ్లీ సమావేశాల దగ్గరకు వచ్చినా, పార్లమెంట్ సమావేశాల దగ్గరకు వచ్చినా తీవ్రత పెంచుతారు. అయితే ఇక్కడ తీవ్రత పెంచడం అనేది ఏ స్థాయికి పోయిందంటే అది పార్లమెంట్ పైన దాడి స్థాయికి పోయింది ఒక్కసారిగా. అంటే వీళ్ళకి ముందు నుంచి కూడా రాహుల్ గాంధీ పదే చెప్తున్నాడు, నేపాల్లో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది, జంజీ ఇక్కడ కూడా చేస్తుంది అని చెప్పి. అంటే వీళ్ళకందరికీ అది జరగాలని ముందు నుంచి కూడా పార్లమెంట్ మీద దాడి జరగాల, నేపాల్ లెక్క జరగాల, శ్రీలంక లెక్క. పార్లమెంట్ ముట్టడి అన్నప్పుడు పార్లమెంట్ ముట్టడి అందరూ చేస్తారు. మీరు పార్లమెంట్ ముట్టడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలాసార్లు చేశారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకమైనాయని చెప్పి ఇప్పుడు వాళ్ళు 30 రోజులుగా ధర్నా చేస్తుంటే కాకుండా 30 రోజులు ధర్నా చేస్తుంటే నేను 3 గంటలు ధర్నా అక్కడ ప్రధానమంత్రి ఇంటి ముందు నేను ఇంతవరకు ధర్నా చూడలే. ధర్నా ఏ పార్టీ ధర్నా కూడా చూడలే. ముఖ్యమంత్రి ఇంటి ముందు మన రాష్ట్రాల్లో కామన్ ఏమో కానీ ప్రధానమంత్రి ఇల్లు ముట్టడి అన్నది అసలు ఎక్కడా చూడలేదు. దానికి ఇచ్చి 15-20 నిమిషాల్లో జితేంద్ర సింగ్ అక్కడ వచ్చేసి ఆ రోడ్డు మీద 3-4 hours మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ పెట్టేసి ఇప్పుడు ఏమైపోయిందంటే సిజేపీ బీజేపీ కాంగ్రెస్ అయింది. కొట్టుకుంటే మీ ఇద్దరు కొట్టుకుందాం, మిగతా వాళ్ళు అవసరం లేదన్నట్టు అయిపోయింది. భరత్, మీరు మీ జర్నలిజం అంతా, మీ లాంగ్ స్టాండింగ్ అంతా ఢిల్లీలో చేశారు. మీరు చెప్పినట్టుగా ఇప్పటిదాకా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా అనేది జరగలేదు. అంటే మీరు ఏమన్నా రాహుల్ గాంధీ ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికో లేదా ఢిల్లీ పోలీసులకో నేను ప్రధానమంత్రి ఇంటి దగ్గర పోయి నేను ధర్నా చేస్తున్నాను చెప్పాడా? మీరు మాట్లాడుతున్నాడు ధర్నా చేస్తున్నా అని చెప్పిపోవడం కాదు. అంతమంది మల్లికార్జున ఖర్గే ఇంటికి వచ్చినప్పుడే ఒకటే విషయం చెప్తున్నాను. సిజేపీకి అక్కడ ధర్నా చౌక్ దగ్గర మన జంతర్ మంతర్ దగ్గర మీడియా కవరేజ్ మీకు తెలిసే జరిగిందని మీరే బొమ్మన్నారు అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ రాహుల్ గాంధీ ఉన్నదాన్ని మీరు మాకెందుకు అంటగడుతున్నారు? మాకేం సంబంధం ఉంది? రాహుల్ గాంధీ తనకు కవరేజ్ వస్తలేదు, మొత్తం అక్కడ జంతర్ మంతర్ లోని మీడియా కెమెరా అక్కడికే పోయినని చెప్పి ఆయన నేను వెనుకబడ్డా అని చెప్పి ఒకవేళ ధర్నా చేస్తే ప్రధానమంత్రి ఇంటి ముందు మూర్ఖత్వాన్ని ప్రశ్నించాలి మీరు. ప్రధానమంత్రి ఇంటి ముందు నేను అక్కడే చెప్తారా, ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే 5 నిమిషాల్లో లిఫ్ట్ చేస్తారు. చర్చకు అవకాశం ఇస్తారు. ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే వేరే ఎవరు ధర్నా చేస్తే 5 నిమిషాలు లిఫ్ట్ చేస్తారు. మీరు 3-4 గంటలు అక్కడ ఉంచారు.
ఉంచి పోనీ అక్కడే కంటిన్యూ చేశారంటే లేదు. మోడీ గారి గవర్నమెంట్ లో రైతుల యొక్క ధర్నాకి ఎన్ని రోజులు అవకాశం ఇచ్చారో చూశారు. అది ప్రధానమంత్రి ఇంటి ముందు కదా, జంతర్ మంతర్ లో జరిగిన టైంలో ఎన్ని రోజులు ధర్నా చేశారు. ఆ జంతర్ మంతర్ లో కదా. ఇప్పుడు వీళ్ళది కూడా వీళ్ళు ఒకవేళ పార్లమెంట్ ముట్టడి పేరుతో అందులో ఎవరో చాలా మంది అసాంఘిక శక్తులు వచ్చి విద్యార్థులు కలిసి దాడి చేయకపోతే ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు జంతర్ మంతర్ లో. ఇంతలో కూడా అసాంఘిక శక్తులు చేరడం ఇప్పుడు ఎట్లా దీన్ని భారతదేశంలో ప్రశాంతంగా ఉన్న భారతదేశం డిస్టర్బ్ చేయాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నం చేయడం వల్ల ఆ స్థాయికి తెచ్చుకున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి అక్కడ ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు లేకుండే, వాళ్ళు ఎన్ని రోజులు కూర్చునే ఇబ్బంది లేకుండే. వాళ్ళ ఒకటి ధర్నాకు ఎట్లాంటి ఆటంకం అభ్యంతరం లేదు, నిరసన తెలపడం చెప్తున్నారు. నిరసన తెలపడానికి వాళ్ళకి హక్కుని అవకాశం ఇస్తున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తా, అక్కడ ఏదో మీరు అన్నట్టు కాక్రోచ్ జనతా పార్టీకి ఏదో కవర్ చేస్తుంది లేదా వాళ్ళ పేరు వస్తుంది, ఆప్ వాళ్ళకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ లో ఎంటర్ కావడం, ఆ కాంగ్రెస్ లో ఎంటర్ కాగానే కాంగ్రెస్ కి పేరు వస్తుందని చెప్పి ఆప్ ఎంపీ స్వయంగా ఒక ఎంపీ తర్వాత అతీషి మాజీ ముఖ్యమంత్రి అతీషి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం, కాంగ్రెస్ వాళ్ళ విమర్శలు, ఇదంతా వాళ్ళ క్రెడిట్ కోసం చేస్తున్నారు తప్ప విద్యార్థుల కోసం ఇక్కడ చేస్తున్నారు. మొదటిది. రెండవది, ఒకటి భరత్ నాకు అర్థం కాదు, ఒకవేళ నీట్ కోసం లేదా మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు ధర్నా చేసినట్టయితే అందులో 370 ఆర్టికల్ పునరుద్ధరించాలని ఇట్లా డిమాండ్ చేసిన వాళ్ళు వస్తారు అక్కడికి. భారతదేశాన్ని ముక్కలు చేస్తున్నారు అంటూ ఆ ధర్నాలోకి ఎట్లా వస్తారు, వచ్చి అక్కడ ఎట్లా మాట్లాడతారు వాళ్ళందరూ కూడా. అక్కడికి వచ్చి బాబాలని మునుల ఏదో మన సిద్ధాంతుల్ని ఎట్లా విమర్శిస్తారు అక్కడికి. కానీ ఇదంతా కూడా షాహీన్ బాగ్ ఏదైతే జరిగిందో సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. అప్పుడు రైతుల ఉద్యమం జరిగినప్పుడు ఏది జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. కేవలం పేరు మారింది. కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం కొత్త పేరు. మొత్తం అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా గత ఈ 10 ఏళ్లలో చేసినటువంటి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు చేసినటువంటి ఆ గ్యాంగే మళ్ళీ ఇప్పుడు కూడా కూర్చున్నది. మొదటి విషయం. రెండవది, ఇప్పటిదాకా పేపర్ లీక్ గురించి మనం చూసాం, మీరు చూశారు, నేను చూశాను, అక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా చూశారు. గతంలో పేపర్ లీక్ అనేది ఎట్లా జరుగుతుందంటే పేపర్ ప్రింట్ అయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి ఇంకో ఈ రాష్ట్రాలకు చేర్చే మధ్యలో ఎక్కడొక పేపర్ లీక్ జరిగేది. అరే భరత్ ఈసారి పేపర్ తయారు చేసినోడే క్వశ్చన్ రాసినోడే లీక్ చేసిండు. ఎవడన్నా ఊహిస్తాడా దాన్ని? పేపర్ తయారు చేసినోడు క్వశ్చన్స్ రాసినోడు లీక్ చేసిండు. అటువంటి వాళ్ళు ఎందుకు పెట్టారు? అంత ఇంటిగ్రిటీ లేని వాళ్ళని పేపర్ సెట్టింగ్ చేసినందుకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అటువంటి పర్సన్స్ పేపర్ తయారు చేసినోడు ఊహిస్తావా మనం? అదే పేపర్ తయారు చేసిన వాళ్ళని సెలక్షన్ లో సమస్య చూసుకోవాలి కదా. భరత్ సెలక్షన్ లో అంటే గతంలో వాడు ఏమైనా చేసిండా? వాడు ఏమంటే నిబద్ధత ఉన్నోడు, నిశ్చలుడు అని చెప్పి వాడు మంచివాడు అనుకోని చెప్పి వానికి ఇచ్చిన గతం చరిత్ర లేదు కదా, వాని హిస్టరీ లేదు కదా. కానీ సంగప్ప గారు ఇప్పుడు బీజేపీ హయాంలో జరిగినప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇది ఒక్కసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు జరిగింది కదా. స్పందన తప్పు చేసిన శిక్షిస్తున్నాము, శిక్షించేది పూర్తిగా దాని ప్రక్రియ కొనసాగుతుంది. మరి ఎక్కడ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వం? ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకు? ఎలాంటి చర్యలు అంటే మీకు ఏమడుతున్నారు? ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, దీన్ని ఎవడైతే చేసిండో వెంటనే విత్ ఇన్ 1 వీక్ లో సిబిఐకి కేసు పోయింది. విత్ ఇన్ 2-3 డేస్ లో 13 మందిని అరెస్ట్ చేశారు. 13 మంది పైన కఠిన చర్యలు తీసుకోబడతాయి పక్కా. ఏం వదిలేసినారా వాళ్ళు ఎవరినన్నా? దీనికి బాధ్యుడు ఎవడు, ఈ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ఎవరి ద్వారా లీక్ అయింది అన్ని గుర్తించి వాళ్ళు లోపలేసినారు కదా. వాడు లోపలనే ఉన్నాడు. ఫాస్ట్ ట్రాక్ లో వాడి మీద ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ లో శిక్ష పడుతుంది. ఒక విషయం చెప్తాను, ఇప్పటిదాకా కనీసం కాంగ్రెస్ 10 years లో దాదాపు రాష్ట్రాల నుంచి, అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చెప్తున్నాను, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి మొత్తం పేపర్లు దాదాపు 350 కంటే ఎక్కువ సార్లు పేపర్ లీక్ అయింది. అంటే మొత్తం ఎవరు రాజీనామా చేసినారు? ఎవరు రాజీనామా చేసినా? అంటే వాడు ఎక్కడో ఒక పేపర్ తయారు చేసిన లీక్ చేస్తే దానికి వెంటనే ఆ మంత్రి రాజీనామా చేస్తే దానికి అయిపోతుంది. ఇక వాడు వదిలేద్దామా? పేపర్ తయారు చేసిన లీక్ చేస్తే మనం వదిలేద్దాం. ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో విదేశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని మీరు రాజీనామా చేయిస్తారు లేదా శాఖ మారుస్తారు, ప్రాబ్లం సాల్వ్ అవుతా?
కాదు కదా రియాజ్ గారు? రాజకీయం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం పైన మోడీ గారి పైన ఒత్తిడి చేసి ప్రయత్నం చేసి తప్పేం లేదు. బరాబర్ తప్పు జరిగిన మాట వాస్తవం. ఆ తప్పు ఎవడు చేసిండో వాడిని పట్టుకున్నారు, వాడిని ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వాడి పైన ఫాస్ట్ ట్రాక్ విచారణ జరుగుతుంది. వాళ్ళకి మీ గతంలో ఊహించినటువంటి కఠినాతి కఠినమైన శిక్షలు పడతాయి. మరొక ఒక విషయం మీకు తెలుసు స్పెషల్ గా బీజేపీ పాలిత చాలా రాష్ట్రాలు, ఇప్పటికీ 5 రాష్ట్రాల్లో పేపర్ లీక్ కి దాదాపు ₹1 కోటి ఫైన్, జీవితకాల శిక్ష కొన్ని రాష్ట్రాలు ఉంది, 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష కొన్ని రాష్ట్రాలు ఉన్నది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి శిక్షించే ప్రక్రియ జరుగుతుంది. ఓకే, కానీ జరుగుతుంది ఏంటి అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్ వెర్షన్ తీసుకొని మళ్ళీ వద్దాం, మళ్ళీ వస్తాం. రియాజ్ గారు, గారు మీకు 30 రోజులు నిరాదీక్ష